హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. సో ఈరోజు మేము అగైన్ ఇంకొక వీడియోతో వచ్చాము. ఐక్య ఎందుకు చేస్తున్నాము అంటే అందరూ తెలుసుకుంటారు. లైక్ ఏదైనా తెలియనివి లేదంటే ఏదైనా మేము అట్లీస్ట్ ఏ విధంగా అన్నా హెల్ప్ చేయొచ్చు అన్నట్టు చేస్తున్నాం అనమాట ఈ వీడియో. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ఐక్య. సో హియర్ సునంద and Revati, we both do voiceover today for the video. So let's get started. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఐకియాకి. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఫస్ట్ ఫ్లోర్. మీరు అక్కడ పక్కన స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళచ్చు. అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ ఉండే వాష్రూమ్స్, అది వేర్ హౌస్ అనమాట. అక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు ఇక్కడ కింద మ్యాప్ ఉంటుంది చూడడానికి. మ్యాప్లో క్లియర్గా ఏ సెక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం పిక్ చేసుకోవాలి అని క్లియర్గా బోర్డు పెట్టారు అక్కడ బ్లూ కలర్లో. ఒకటేమో పైన స్టేర్ కేస్ పైన ఉంది, ఒకటి అక్కడ ఏంటి అంటే యూ కెన్ సీ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ నోట్ డౌన్ చేసుకొని కిందికి వెళ్ళి తీసుకోవచ్చు. కిందేమో మార్కెట్ హాల్ ఉంటుంది అనమాట. మార్కెట్ హాల్ గురించి కూడా మేము క్లియర్గా చూపిస్తాము, ఎందుకంటే ఫస్ట్ పైనుంచి స్టార్ట్ చేస్తే ఏంటి అంటే యూ కెన్ కవర్ ఆల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో లెట్స్ గో. యా, యాక్చువల్లీ పైన మార్కెట్ సెక్షన్లో మనకు అంతా డిస్ప్లే ఉంటుందన్నమాట. అక్కడ మనం ఏం వస్తువుల్ని కొనం, జస్ట్ చూస్తామంటే. ఆ వస్తువుల ప్రైస్ ట్యాగ్ మీద మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకెళ్ళి మనం కిందికి వచ్చి అదే నెంబర్ని మనం వేర్ హౌస్లో చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ప్యాకేజ్లో ఉండేది మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం డిస్ప్లే అనమాట. అక్కడ మనం ఏం కొనము, జస్ట్ చూస్తాం ఒక వస్తువు, ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా దాన్ని స్విచ్ ఆన్ చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుంది అనేది చూస్తాం అక్కడ డిస్ప్లే. మీకు చూసినప్పుడు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు ఆ వస్తువుని, లేదంటే ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఎలా అనిపిస్తుంది. అలాగా మీకు క్లియర్గా లైక్ ఒక బెడ్రూమ్లో అయితే మనం ఇంత స్పేస్ ఉందనుకోండి, ఏమేమి ఎక్కడెక్కడ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా ఈజీగా వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ బెడ్రూమ్, మీకు కిచెన్ అయినా అవ్వచ్చు, లేదంటే ఇది కాదు అన్నట్టు అన్ని అప్లయన్సెస్ కైండ్ ఆఫ్ వాషర్, డ్రయ్యరు, లేదంటే మీకు మామూలుగా విండో కవరింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది దొరకదు అన్నట్టు లేకుండా. ఇప్పుడు మనం ఇదంతా చూస్తుంది సోఫా సెక్షన్, అంటే లివింగ్ రూమ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే లివింగ్ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి, మనం చూస్ చేసుకోవచ్చు. అక్కడ మనం ట్రై చేయొచ్చు అనమాట. అక్కడ లిటరలీ అక్కడ కూర్చొని, లేకపోతే అక్కడ అన్ని సరౌండింగ్స్ మొత్తం మనం కూర్చొని ట్రై చేయొచ్చు ఆ వస్తువులన్నీ. అదే ఐస్లాండ్ అంటే ఇక్కడ అంటే ఒక హోమ్ సెటప్ ఎలా ఉంటుందని వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక సెటప్ వేసి మనకు డిస్ప్లే చేస్తున్నారు. సో దట్ వీ విల్ గెట్ ఐడియా, అంటే ఈ వస్తువు ఇక్కడ పెడితే బాగుంటుంది అని. కొత్త హోమ్ కొనే వాళ్ళకి ఏం ఐడియా ఉండదు కదా, నో ఐడియా కలర్స్ ఎలా ఉండాలి, లేదంటే కిచెన్ సెటప్ ఎలా చేసుకోవచ్చు, లేదు అంటే ఎలాగ మనం అన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవచ్చు అన్నది మనకి ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ అనమాట. మనం అలా అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఏంటంటే మీరు బయట ప్రైజెస్కి, ఐకియా ప్రైజెస్కి చూసుకున్నప్పుడు ఎస్పెషల్లీ అబౌట్ ద బిల్డింగ్ క్యాబినెట్స్ కానీ, లేదంటే బిల్డింగ్ వాల్స్కి సంబంధించిన సెటప్స్ ఏవైనా ఇక్కడ కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే అవి ఏమైనా డ్యామేజెస్ అయ్యాయి అనుకోండి, మనం ఈజీగా వెళ్ళి మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి చూపిస్తే వీళ్ళు చెప్తారు కదా ఎక్కడ అవైలబుల్ ఉంది. ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్, బట్ మనకి ఏంటంటే ఇన్ స్టోర్ వెళ్ళడానికి కూడా ఒక స్టోర్ అనేది ఉంటుందన్నమాట. ఇది సేమ్ ఎవ్రీవేర్ సెటప్. అది హైదరాబాద్ అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు. ప్రోడక్ట్స్ కొంచెం డిఫర్ అయిపోతుంది ఏరియాని బట్టి. ఆబ్వియస్లీ తెలిసిందే కదా, మన ఇప్పుడు ఫుడ్ అయినా మనం ఇండియాలో ఏం తింటాం, ఇక్కడ ఏం తింటాం, అలాగా ఎలా చేంజ్ అవుద్దో కొన్ని ఐటమ్స్ చేంజ్ అవుతాయి. కానీ అంటే ఇక్కడ తగినట్టుగా ఏరియాని తగినట్టుగా పెడతారు కానీ, బట్ మోస్ట్లీ లైక్ సేమ్ అరేంజ్మెంట్స్ లానే ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఐకియాలో మనకు సెషన్స్ కూడా ఇస్తారు. అంటే హోమ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా కిచెన్ సెటప్ చేసుకోవాలి, లివింగ్ రూమ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న డీటెయిలింగ్ థింగ్స్ అనేవి అవి ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలని ఇక్కడ ఫ్రీగా సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారనమాట, జనాల్ని గ్రాప్ చేసుకోనికి. వాటికి కూడా మనం అటెండ్ అయ్యి మన ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు.
మోర్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. దట్ వాట్ రేవతి వాంట్స్ టు సే. సో మీరు చూస్తే క్లియర్గా చూడొచ్చు అనమాట. ఈచ్ థింగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎలాగా లుక్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ లైక్ ప్లాస్టిక్ ప్లాంట్స్ నుంచి నీకు ఫ్లవర్ వాజెస్, లేదంటే చిన్న బౌల్ సెట్, లేదంటే వాట్ ఎవర్ వాట్ నాట్, లైక్ ఈవెన్ వాల్ కలర్స్, ఈవెన్ లైక్ ఎవ్రీథింగ్ మీరు చూడొచ్చు అనమాట. చూసి ఓకే లైక్ ఇది ఇలా ఉంటుంది, లుక్ ఇలా ఉంటుంది అంటే ఫీలింగ్ వస్తుంది అనమాట. మనము ఐక్యా స్టోరీకి వెళ్తే రేవతి చెప్తుంది ఐక్యా స్టోరీ అంటే ఆ స్టోరీ ఎలా స్టార్ట్ చేశారు. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. నాకు విన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది అనమాట. నేను కూడా ఈరోజే విన్నాను వేరే వాళ్ళు చెప్తుంటే. లైక్ ఐక్యా ఓనర్ ఒక చిన్న పల్లెటూరులో ఫర్నిచర్ అమ్ముకునేవాడంట ఫస్ట్. అలా చిన్నగా ఫర్నిచర్ అమ్ముకుంటూ దాన్ని లైక్ బ్రోకెన్ ఫర్నిచర్ని మళ్ళీ రిపేర్ చేసి రీటైల్ లాగా మళ్ళీ అమ్ముతూ. అదే రేవతి వాంట్స్ టు సే లైక్ ఇప్పుడు ఏంటంటే ఐడియాలజీ ఎలా ఉంటుంది ఐక్యా, ఎందుకు ఎవ్రీబడి గోస్ టు ఐక్యా అంటే వాళ్ళు క్యారీ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బిగ్ బెడ్ అయినా డిస్మాండిల్ అంటే లైక్ చిన్న చిన్న పార్ట్స్గా చేసి ఉంటుంది. మనం ఎలా దాన్ని మంచంలాగా లేదంటే ఎలాగా ఆ డైనింగ్ టేబుల్ లాగా చేయొచ్చు అనే ఒక మాన్యువల్ ఉంటుంది కదా. ఆ మాన్యువల్ చూసి చేసుకోవచ్చు కదా. ఆ కాన్సెప్ట్ నచ్చే ఇప్పుడు చాలామంది ఈవెన్ రీసెర్చ్ ప్రకారం కూడా చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాంటెడ్ టు బై దట్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్. ఎందుకు అంటే మూవింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ దే లవ్ డూయింగ్ దట్. కొంతమంది ఏంటంటే స్ట్రెస్ రిలీవర్ లాగా వాళ్ళ ఇల్లును వాళ్ళే పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది కదా. సో ఈయన ఏం చేసేవాడంటే ఆ ఐడియాలజీలోనే ఫర్నిచర్ చేసేవాడంట. ఫార్మర్ బ్యాక్గ్రౌండ్, ఆ ఐడియాలజీతో ఫర్నిచర్ చేస్తూ ఇంత స్టేజ్కి వచ్చాడు. అది విన్నప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక నార్మల్ ఎక్కడో విలేజ్లో ఆయన ఏంటి ఈవెన్ ఐక్యా నేమ్ కూడా ఆయన పేరు, ఆయన పుట్టిన ఊరు, ఆయన లైక్ ఉన్న వీధిని బట్టి పెట్టడం. సో దట్ మాకు కొంచెం చాలా సో చిన్న ఏదో ఒక పని చిన్న దాని నుంచే మొదలుపెట్టి కన్సిస్టెంట్గా ఆపకుండా ఎన్ని బ్రేక్ డౌన్స్ వచ్చినా దాన్ని అట్లా కంటిన్యూగా చేసుకుంటూ పోదని ఇంత పెద్ద ఐక్యా వచ్చింది. సో అలాగే మనం ఏ పని చేసినా కూడా చిన్నదైనా సరే దాన్ని కంటిన్యూగా చేస్తేనే దాని రిజల్ట్ మనకు కనిపిస్తుందని ఈ ఐక్యాతోనే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు బేసికలీ. అండ్ ఆల్సో మీరు చూస్తున్నట్టు అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి కొన్ని, లైక్ ఫోటో ఫ్రేమ్స్, పోర్ట్రేట్స్ అవి కూడా అమ్ముతారు. ఐక్యాలో మనకు చిన్న బౌల్ స్పూన్ నుంచి ఒక పెద్ద సోఫా ఆర్ ఎల్స్ ఒక కిచెన్ సెట్ మొత్తం డిస్ప్లే అవన్నీ, అంటే చిన్న ఈవెన్ స్మాల్ థింగ్ నుంచి ఒక పెద్ద థింగ్ వరకు నీకు అన్ని ఐక్యాలో దొరుకుతాయి. ఫర్నిచర్ కానీ ఒక ప్లాస్టిక్ ప్లాంట్స్ ఆర్ రియల్ ప్లాంట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. క్యాబినెట్స్ అన్నీ ఇలాగేం మనం తీసుకెళ్ళాం ఇంటికి. ఇవన్నీ ఏంటంటే పీసెస్ లాగా ఉంటాయి. మనం ఇంటికి తీసుకెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకుంటాం అనమాట. సో చూసి దాన్ని మనం అరేంజ్ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ మనం ఎక్కడ లైక్ ఎక్స్పీరియన్స్ చేయలేము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. లైక్ గ్లాసెస్ కానీ నేను ఇదంతా చూస్తున్నప్పుడు రేవతిని అడిగాను అనమాట. రేవతి ఏం నచ్చిందమ్మా తీసుకెళ్దాం ఇంటికి అంటే ఏం చెప్పారు? నేనైతే నాకు మొత్తం స్టోరీ నచ్చింది. ఛాన్స్ వస్తే మొత్తం తీసుకెళ్తాను. బట్ అన్ఫార్చునేట్లీ మేము అన్ని కొనలేము. బట్ మీకు చూపించడానికి అండ్ మాకు ఒక చిన్న వస్తువు కావాల్సి వచ్చిండింది, అందుకే వెళ్ళాము. అండ్ మీకు కూడా చూపిస్తే ఒకసారి చూస్తారు కదా. హైదరాబాద్కు అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు కూడా ఓకే ఐక్యా అంటే ఎలా ఉంటుంది, లేకంటే ఎలా కొనొచ్చు అంటే పోతానే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఒక గైడ్ లాగా పనికి వస్తుంది. లైక్ ఏ ఐటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, స్టవ్ పైన హుడ్ ఫ్యాన్ ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, లైక్ ఎవ్రీథింగ్ లైక్ మీరు చూస్తూ ఉంటే తెలిసిపోతుంది అనమాట. అలాగే ఐక్యాలో మీరు ఇట్లా అంటే ఆల్రెడీ వాళ్ళు డిజైన్డ్ ప్రింట్స్ అట్లా తీసుకోకపోయినా మీరు రెగ్యులర్ ప్రింట్స్ అంటే కాస్ట్ తక్కువలో ఉన్నవి తీసుకున్నా మీరు ఇంటికి వెళ్ళి దాన్ని డిఐవై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఏదైనా బేసిక్ ఒక వస్తువుని తీసుకొని దాన్ని క్రియేటివ్గా మనమే చేసుకోవచ్చు. అట్లా ఐక్యాలో చాలా దొరుకుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ చూసినవన్నీ జస్ట్ సింపుల్ కలర్సే అవన్నీ, కానీ మనం అదే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి మనకు నచ్చిన స్టైల్లో మనం డిజైన్ చేసుకోవచ్చు దానిలో. సో మనం నార్మల్ చిన్న వస్తువుని కొన్నా కూడా మనం ఫేవరబుల్గా దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు కొంచెం ఐడియాలజీ వస్తుంది, అంటే ఐడియాస్ వస్తాయి.
అలాగే అంటారు కదా, ఎవరో వేరే వాళ్ళు చేసినది లైక్ ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లాడికి ఏదైనా బాల్ అడిగినప్పుడు మనం వెంటనే కొనిస్తాం. లేదు నువ్వు కొనివ్వకుండా ఉంటే ఆ చిన్న అబ్బాయి తనంతట తనే ఏదైనా క్లాత్ తీసుకొని తనే ఒక బాల్ తయారు చేసుకుంటే, ఇప్పుడు మీరు ఈ కొనిచ్చిన బాల్కి తనంతట తను తయారు చేసుకున్న బాల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఈ అబ్బాయి తను చేసుకున్న బాల్ని ఎక్కువ ఇష్టపడతాడు, కానీ ఏదో బయట కొనిచ్చిన బాల్ ఒకవేళ అది పోయిందనుకో, పోతే పోని మా పేరెంట్స్ మళ్ళీ కొనిస్తారు ఇంకో కొత్త బాల్ అనే మైండ్ ఉంటుంది. కానీ తన సొంత చేతులతో తను చేసుకున్న ఒక బాల్ని తీసుకుని అది పోతే చాలా ఏడుస్తారు కదా. అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు, అంటే మనం చేసుకున్న వస్తువు ఇట్స్ నా ఓన్ క్రియేషన్ అని. అట్లా మీరు ఐకియాలో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ చిన్న బేసిక్ థింగ్ మీరు తీసుకొని దాన్ని క్రియేటివ్గా మీరు తయారు చేసుకోవడం లాగా. రేవతి చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే వుడెన్ ప్లేట్స్ కానీ వుడెన్ బౌల్స్ కానీ చాలా చాలా ఉంటాయి అన్నమాట. నేను కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు చూసేదాన్ని, లైక్ పీపుల్ బై ఇక్కడ నుంచి తీసుకెళ్ళి, అంటే కొంతమంది స్క్రాచ్ నుంచి చేస్తారు, బట్ స్క్రాచ్ నుంచి అన్నప్పుడు మనం ఆ టూల్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా అందరికీ దొరకవు కదా. ఇక్కడైతే మాకు చాలా స్టోర్సే ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద స్టోర్స్, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. మనకు అలాగా అవైలబిలిటీ లేనప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ లైక్ హాఫ్ ద ప్రాజెక్ట్ ఏమేం కావాలి మనకు అన్నప్పుడు జస్ట్ అవి పిక్ చేసుకొని దాన్ని కూడా మనకి నచ్చిన కలర్స్తో ఫిల్ చేసుకోవడం కానీ, లేదంటే నచ్చిన షేప్స్ లాగా చేసుకోవడం కానీ ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అదే సో చూస్తున్నారు కదా ఐలాండ్స్, లైక్ రకరకాల, అంటే ఇచ్చిన వాళ్ళు ఒక్క మోడల్ పెట్టలేదు. మీరు చూస్తే ప్రతి ప్రోడక్ట్కి మీరు చాలా మల్టిపుల్ మోడల్స్ చూస్తారనమాట. దానివల్ల మీకు ఏంటి అంటే ఒక ప్లేస్లోనే చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే అండ్ ఆల్సో ఇది ఒక్క డిపార్ట్మెంట్ కాదు కదా, మీరు చూసినట్టయితే చాలా డిపార్ట్మెంట్స్, కిచెన్ ఏంటి, లేదంటే హాల్ ఏంటి, లేదంటే బెడ్రూమ్ ఏంటి, లేదు అంటే ఎవ్రీథింగ్ లైక్ వాష్రూమ్స్ ఏంటి, ఏమైనా ఎలా ఆర్గనైజ్ చేయొచ్చు అన్న ఈజీగా చూడొచ్చు ఇక్కడ. అండ్ అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని ఇవన్నీ ట్రేస్ అనమాట. లైక్ ఆర్గనైజింగ్ ట్రేస్ అన్నీ మీరు ఇక్కడ మీరు ఏమన్నా ఈ ట్రేస్లో ఏమన్నా లైక్ క్లాత్స్ పెట్టుకోవచ్చు, లైక్ స్పూన్స్ పెట్టుకోవచ్చు, లైక్ మీకు ఇష్టమైన ఆర్గనైజింగ్కి, లేకపోతే స్పేస్ని ఫిల్ చేయాలన్నా, స్పేస్ సేవ్ చేసుకోవాలన్నా అట్లా ఆ ట్రేస్ కనిపిస్తాయి. ఇవి చూస్తున్నట్టయితే డోర్వి నాక్స్ అవన్నీ లైక్ హ్యాండిల్ అనమాట, డోర్ హ్యాండిల్స్. అందులో కూడా వెరైటీ ఉన్నాయి. మనకు హౌస్కి కాంబినేషన్గా ఉన్న కలర్స్ కానీ, మనకు ఫేవరబుల్గా అంటే పట్టుకోవడానికి ఈజీగా ఉన్న హ్యాండిల్ కానీ అవన్నీ మీరు ప్రాక్టికల్గా అక్కడ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్న హోమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసేటప్పుడు మనకి లైక్ ఇది అడిగి ఇలా చేయొచ్చా, ఇప్పుడు మన కాంట్రాక్టర్ వర్క్ చేస్తూ ఉంటాడు కదా, వాళ్ళకి లేదు నాకు ఇలా కావాలి, లేదంటే ఇలా ఎలా చేయొచ్చు అన్నది మీకు బాగా ఐడియా వస్తుంది. అండ్ చిన్నవన్నీ ఇప్పుడు చాలామంది కూడా ఇండియాలో కూడా అందరూ వాళ్ళే చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు ఇంతకుముందు లాగా ఏదైనా చిన్న తిరిగిపోయినా ప్లంబర్ కానీ లేదంటే వీళ్ళనందరినీ పిలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పనులు మనమే చేసుకుంటున్నాం, మనకు అంత టెక్నాలజీ అవైలబుల్గా ఉంది కాబట్టి. సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం అందరికీ టైం ఉండదు కదా ఐక్యా వెళ్ళి తిరిగి చూసి. మా వీడియో ద్వారా అయినా మీరు కొంచెం చూసి తెలుసుకుంటారు అని మేము చేయాలనుకున్నాం అన్నమాట ఈరోజు. అండ్ ఆల్సో మీకు ఏదైనా కన్ఫ్యూజింగ్గా అనిపించిన, బ్లాగ్స్ కన్ఫ్యూజింగ్గా అనిపించిన, యూ కెన్ ఆస్క్ హెల్ప్. అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా దే ఆర్ ఆల్ ఫ్రెండ్లీ, దే విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. అంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే ప్రైజింగ్ డీటెయిల్స్లో కానీ, లేకపోతే ఏదైనా వస్తువు మీద మీకు డౌట్స్ ఉన్నా, యూ కెన్ అప్రోచ్ దెమ్, దే విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ. అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు మీరు అడిగితే. అండ్ ఆల్సో మీరు చూసినట్టయితే అన్ని చోట్ల అలాగ పెట్టుంటారనమాట బోర్డింగ్స్, లైక్ ఎక్కడెక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏవి చీప్ ప్రైస్లో ఉన్నాయి ఈరోజు లో ప్రైస్లో. అండ్ ఎక్కడ లైక్ మీరు మామూలుగా ఆ ట్యాగ్ తీసుకెళ్ళి అడిగినా వాళ్ళు చెప్తారు, లైక్ ఏంటి ఇది, నేను ఎక్కడ కనుక్కోవచ్చు, ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. ఏదైనా కన్ఫ్యూజింగ్గా అనిపించిన ట్యాగ్లో వాళ్ళు చెప్తారు. చూసారా క్లిప్స్ భలే ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి యాక్చువల్లీ. బెడ్స్ మేము యాక్చువల్లీ బెడ్ తీసుకోవాలనుకున్నాం కానీ ఈరోజు కుదరలేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట.
నాకు అవి చూస్తుంటే నాకు అట్లాంటి బెడ్స్ కొనాలనిపిస్తుంది. నాకు యాక్చువల్లీ అక్కడ పడుకోవాలనిపిస్తుంది రాకుండా అక్కడే. చూసారు కదా అసలు ఇంత నీట్‌గా ఆర్గనైజ్ చేశారు రూమ్స్. అసలు అది చూస్తుంటే నేనెందుకు చేసుకోవాలి? అబ్బా! నేను కూడా ఫ్యూచర్‌లో అసలు సేమ్ డిట్టో ఇట్లాంటి మోడల్సే అంటే ఇట్లనే ఆర్గనైజ్ చేసుకోవాలా రూమ్స్ అని అనిపిస్తుంది. సో, అన్ని కలర్ కాంబినేషన్ సెట్ చేసుకొని అన్నీ ఒకే ప్యాలెట్ ఆఫ్ కలర్స్ తీసుకొని లుక్ ఎంత అది అంటే మనం ఇప్పుడు స్టోర్‌లో ఏదన్నా అంటే అంత మంది వచ్చే స్టోర్‌లో నీకు అంత ఎక్స్‌పోజింగ్‌గా అవన్నీ అక్కడ పెట్టారు వస్తువులన్నీ. కానీ ఎక్కడ గానీ మీకు ఎక్కడ దుమ్ము అనేది చూడండి ఎంత క్లీన్‌గా పెట్టారో అసలు. వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా చేస్తున్నారు ఐకియా స్టోర్‌లో. అండ్ లైటింగ్ ఆల్సో. లైటింగ్ కూడా అసలు ఏ కలర్ ఉన్న వాల్‌కి ఎలాంటి లైటింగ్ సెట్ అవుతుందని అన్నీ ఏదో రీసెర్చ్ చేసినట్టు ఏదో వాళ్ళకు ఇంకా జస్ట్ అలా తెలిసిపోయినట్టు అన్నీ చాలా నీట్‌గా అండ్ అట్రాక్టివ్‌గా అరేంజ్ చేశారు అక్కడ. మనం చూస్తానే మన కళ్ళకి అట్రాక్ట్ అయిపోయేలాగా. చూసారు కదా! ఈవెన్ బాత్రూమ్స్ కూడా ఎట్లా అరేంజ్ చేసుకోవాలని మనకు అక్కడ చూపిస్తున్నారు. యాహ్! మీరు కొత్త ఈవెన్ వాళ్ళు కొత్త ఆహ్, లైక్ ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ఇంతకుముందు అలా ఉండేవి కాదు కదా! క్యాబినెట్స్‌లో లైట్స్ అలాగా. సో, ఇప్పుడు ఇన్‌బిల్ట్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఈ మన లైఫ్‌ని ఈజీగా చేస్తుందనమాట. లైక్ ఎలా అని లేదు అంటే మనం ఎలా కొని ఎలాగా చెయ్యొచ్చు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటది వాళ్ళ ప్రొడక్ట్స్‌లో. అది గుడ్ థింగ్ అనమాట. రేవతి వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తుందనమాట ఐకియాని చూసి. ఎందుకంటే అన్ని కలర్స్, అన్ని లైట్స్ అండ్ అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే ఇట్స్ నాట్ వన్ ప్రోడక్ట్ కదా! మీరు ఏదైనా మీది ఫేవరెట్ కిచెన్ అవ్వచ్చు, మీది ఫేవరెట్ బెడ్‌రూమ్ అవ్వచ్చు, లేదంటే లివింగ్ రూమ్ అవ్వచ్చు. లైక్ ప్రతి దానికి మీరు ఎలా చేయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్‌ని చూడడం అన్నది లైక్ కొంచెం ఎక్సైటింగ్‌గానే ఉంటది. సో, రేవతిది కూడా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఐకియాని చూడడం. సో, చాలా బానే తిరిగిందనమాట. యాహ్! నేనైతే ఎంతసేపు తిరుగుతున్నానో నాకు కూడా అర్థం కాలేదు. తిరుగుతూ ఉన్నాను అంతే. ఇక్కడ చూసారా కిడ్స్ సెక్షన్ ఇది. సో, ఇక్కడ అన్ని టాయ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. జస్ట్ షార్క్స్ కానీ లైక్ టెడ్డీ బేర్స్ లాగా. నాకు అది ఇక్కడ చూస్తేనే చాలా యూజువల్లీ సాఫ్ట్‌గా ఏంటంటే చిన్నపిల్లలకి బాగా డైనోసార్స్ అండ్ షార్క్స్ ఇష్టం అనమాట. అంటే ఎస్పెషల్లీ ఆల్బర్టాలో డైనోసార్స్ మేమున్న ప్లేస్‌కి దగ్గరలో డైనోసార్స్ ఉండేవి అని ఒక పెద్ద మ్యూజియం అండ్ రీసెర్చ్ జరుగుతూ ఉంటది. సో, మీరు ఆబ్వియస్లీ ఒక ప్లేస్‌లో ఒక క్రియేచర్ ఉండింది అంటే దాని గురించి ఎక్కువ చదువుకుంటాం కదా! స్కూల్ పుస్తకాల్లో అయినా, లేదంటే ఎక్కడైనా రైమ్స్‌లో అయినా, లేదంటే ఎక్కడైనా బయటికెళ్ళినా టీచర్స్ ఎక్కువ చెప్తారనమాట. సో, ఇక్కడ కిడ్స్‌కి ఏంటంటే బాగా క్రేజీ అనమాట. డైనోసార్స్ థీమ్‌తో బర్త్‌డే పార్టీస్ జరుగుతాయి వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ ఇయర్స్‌లో. చాలా బాగా డైనోసార్స్ అంటే ఎంజాయ్ చేస్తారనమాట. ఎవ్రీథింగ్ చెప్తారు. ఎన్ని రకాల డైనోసార్లు ఉన్నాయి, ఎన్ని అవి ఏం చేస్తాయి, దానికి ఏం ఫుడ్ అంటే ఇష్టమో అలాంటివన్నీ బాగా చెప్తారనమాట. అంటే పెద్దగా అయ్యాక ఏమవుతారురా బాబు మీరు అంటే కూడా మేము డైనోసార్కి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం అంత క్రేజీగా ఉంటారనమాట. సో, మీరు చూస్తే కూడా కలర్ కాంబినేషన్ మోస్ట్లీ అలానే మ్యాచ్ అవుతాయి అనమాట మోస్ట్ ఆఫ్ ది స్టఫ్. యాహ్! ఈవెన్ మా యూనివర్సిటీలో కూడా డైనోసార్ టీమ్ ఉంది యాక్చువల్లీ. మమ్మల్ని హలో డైనోస్ అనే లైక్ ఎక్కడైనా స్పెషల్ ఈవెంట్స్‌లో కానీ మెన్షన్ చేయాలంటే మా యూనివర్సిటీకి లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ డైనోస్ అనే పిలుస్తారనమాట. యాహ్! సో, ఇక్కడ నిజంగా నేను వచ్చాక ఇక్కడ చూస్తున్నా డైనోసార్స్ అంటే చాలా క్రేజ్ ఉంది ఇక్కడైతే. సో, మనము బెడ్డింగ్ సెక్షన్ అయిపోయింది. కిడ్స్ బెడ్ సెక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే మార్కెట్ మాల్ వెళ్తాం. అంటే లైక్ అక్కడ మొత్తము మీరు ఐటమ్స్ పిక్ చేసుకోవచ్చు అనమాట. ఏమేమి ఉంటాయి అంటే లైక్ ఇంకా ఒక చిన్న సెక్షన్ ఉంటుంది. వన్ మోర్ సెక్షన్ లైక్ ప్లాంట్స్ అలాంటిది కూడా వస్తుంది. లెట్స్ సీ. సో, ఇంకేంటి రేవతి ఏం చూసావు ఈరోజు ఐక్యాలో? నేను చాలా చూసాను. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిపార్ట్మెంట్? లైటింగ్ సెక్షన్ నిజంగా కళ్ళు జుమ్ అంటాయి ఒక్కసారి ఆ లైటింగ్ సెక్షన్లోకి వెళ్ళగానే. మరి తీసుకోమంటే ఒకటే ఏమో కానీ బాగుందండి అంత లైటింగ్. అంటే
బ్రైట్ లైట్ కూడా కాదు, అలా అని డిమ్ లైట్ కూడా కాదు. అంటే స్పెసిఫిక్గా, అంటే మన కళ్ళు ఎంత లైటింగ్ తీసుకోగలుగుతాయో అంతే లైటింగ్ అన్నట్టు అన్నీ ఫిక్స్ చేసి పెట్టారు అక్కడ. ఇప్పుడు మనం మార్కెట్ మాల్కి వెళ్తున్నాం కింద. ఎవ్రీవేర్ మీకు ఐడియా కోసం ఇవన్నీ ర్యాక్స్ ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు అని అన్ని చోట్ల పెడతారనమాట, ఎటు నడిచినా కూడా మీరు. అండ్ ఆల్సో పోస్టర్స్లో కోడ్స్ కూడా చాలా బాగా రాసి పెట్టారనమాట. ఇక్కడ ఐకియాలో ప్రతి పోస్టర్లో ఏదో ఒక న్యూ కోడ్ రాసి పెట్టారు అందులో, లైక్ రిలేటెడ్ టు ఐకియా, బట్ జనరల్గా కూడా అప్లై అవుతాయి అవి. ఓకే, ఇక్కడ పెట్టారు చూసారా, గ్రాబ్ ఏ కార్ట్. పైన కార్ట్ లేదు, జస్ట్ మీకు బ్యాగ్ మాత్రమే ఉంటుంది. తీసుకెళ్ళాలంటే మీరు మళ్ళీ ఎలివేటర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండి తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మేము చెప్పినట్టు మీరు పైన ఏం తీసుకోలేరు కదా, అన్ని వస్తువులన్నీ కిందనే ఉంటాయి అన్నమాట. రేవతి ఐక్యా థీమ్ అంటే ఐక్యాలో వర్క్ చేసే వాళ్ళ ప్లేస్ కూడా ఎలా ఉంటుంది అని లోపలికి కెమెరా పెట్టి తీస్తుంది అనమాట. లోపల ఏం చేస్తారు, ఎలా ఉంటుంది అన్నీ కూడా. లోపల అంతా ఖాళీగా యాక్చువల్లీ మేము వెళ్ళిందే క్లోజింగ్ టైం 1 hour ముందు వెళ్ళాము. సో మాకు పెద్దగా ఎక్స్ప్లోర్ చేసే టైం లేదు కాబట్టి అన్నీ తొందరగా చేసుకుని వచ్చాము. కానీ ఐకియా తిరగాలంటే మినిమం 4 hours కావాలి, చాలా పెద్దగా ఉంటుంది. సో మాకు టైం ఎక్కువ లేదు కాబట్టి మేము అన్నీ తొందరగా కవర్ చేసుకోవాలని తొందరగా చేసేస్తున్నాం. ఇవంతా ఏంటంటే కిచెన్కి సంబంధించినవి మీరు ఇక్కడ పిక్ చేసుకోవడానికి బల్క్లో పెట్టారనమాట. నాప్కిన్స్ కానీ, లేదంటే బౌల్స్ కానీ, వాట్ ఎవర్, లైక్ డిషెస్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకరకాల థింగ్స్ లైక్ బేకింగ్ ఏంటి, కుక్కర్స్ లాంటివి, లేదంటే ప్యాన్స్, అలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు. నెంబర్ చూసుకొని ఇక్కడ కూడా ప్రైజెస్ ఉంటాయి. బెటర్ మీరు పైన ఏ ప్రైజ్ నచ్చింది, ఏ ట్యాగ్ అన్నది తీసుకుంటే ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు అనమాట మీరు. అండ్ ఆల్సో మెయిన్లీ ఇక్కడ చాలా, అంటే ప్రతి కిచెన్ వేర్ గ్లాస్తో చేయబడినది అనమాట. ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ కనిపిస్తాయి. యాక్చువల్ నాకు గ్లాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి. అండ్ ఆల్సో మీకు చూస్తున్నారు కదా బాక్సెస్, గ్లాస్ బాక్సులు కానీ, అందులో లంచ్ ప్యాక్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ గ్లాస్ జార్స్, అక్కడ అన్నీ మీరు తీసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అవి. అలాగే ఇవి వీళ్ళు లైక్ ఎలాగా అమ్మడం కూడా అంటే సపరేట్గా ఉంటుంది అనమాట. కింద బౌల్ ఒక ప్రైజ్ ఉంటుంది, పైన క్యాప్ ఒక ప్రైజ్ ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐక్యా. ఇప్పుడు ఒకవేళ మీరు క్యాప్ పోయిందనుకోండి, క్యాప్ ఒకటి కొనుక్కొచ్చుకోవచ్చు. లేదు బౌల్ కింద బ్రేక్ అయిందనుకోండి, బౌల్ ఒక్కటి కొనుక్కోవచ్చు. అది నాకు బాగా నచ్చుతుంది, ఎందుకంటే నా లాంటి వాళ్ళు ఖచ్చితంగా బాక్స్ పైన క్యాప్ రెండిట్లో ఏదో ఒకటి. అండ్ ఆల్సో ఇక్కడ వుడెన్వి కూడా దొరుకుతాయి కొంటే, లైక్ వుడెన్ వస్తువులు, లైక్ డెకరేటివ్ ప్లేట్స్ కానీ, లేకపోతే డెకరేటివ్ థింగ్స్, అంటే వాడడం కోసం కాకుండా జస్ట్ డెకరేషన్ కోసం పెట్టుకునేలాగా కూడా అవి కూడా దొరుకుతాయి అన్నమాట మనకి ఇక్కడే. సో మీరు చూస్తున్నారు కదా ఇదంతా కిచెన్స్, నాకు అవన్నీ ప్లేట్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని పిల్లోస్, అన్ని బెడ్షీట్స్, కార్పెట్స్ అలా ఉన్నాయి. ఇక్కడ అన్ని టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ అలా పెట్టారు ఇక్కడ. కింద మ్యాట్స్ కానీ, కుషన్స్, మీకు నచ్చిన కలర్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం అలాగే హెడ్ పిల్లో, అంటే చిన్న సైజ్ పిల్లోలని మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయాల్సి వస్తుంది కదా, మనకు పడుకోవాలి, సీట్ మీద పిల్లో అని చెప్తుంది. అన్నీ ఇంకా ఆల్మోస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు టాపర్స్ కానీ, లైక్ బెడ్ టాపర్స్ కానీ, పిల్లో టాపర్స్ కానీ, లేదంటే పిల్లో లోపల ఇంకా కొంచెం ఫిల్ చేసుకోవాలనుకుంటే అవి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సెక్షన్, లైట్ సెక్షన్. చూసారు కదా అన్నీ కొత్త, అంటే డిఫరెంట్ ల్యాంప్స్ కానీ, కలర్ఫుల్ లైట్స్ డిజైన్స్లలో అన్నీ ఇక్కడ పెట్టేశారు. మనం చూస్తున్నట్టయితే రియల్ క్యాండిల్స్ కూడా ఇక్కడ అమ్ముతారనమాట, లైక్ క్యాండిల్ సెట్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్ లైట్స్ పైన అంటించి పెట్టారు. అక్కడ అవన్నీ లైట్స్ అంటే అవన్నీ మోడల్స్ అనమాట. మీరు ఆ నెంబర్ తీసుకొని కింద మీరు కొత్తది పిక్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఛార్జింగ్ లైక్, అంటే కొత్తవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట డిపార్ట్మెంట్స్ వీళ్ళు. సో దట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి పీపుల్కి అన్నట్టు.
ఇవన్నీ మనకి లైక్ స్టేషనరీ Office ఏదైనా supplies, యా చిన్న చిన్న వస్తువులు పెన్స్, పెన్సిల్స్, ర్యాక్స్, ఫైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇట్లా డెస్క్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారనమాట. మనకి ఏది కన్వీనియంట్ ఉంటుందో అవన్నీ ఇక్కడ అవి చూస్తున్నారు కదా బ్యాగ్స్ అనమాట. మీకు ఆర్గనైజర్స్ చాలా రకాల డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి. అవి బాక్స్ ఆర్గనైజర్స్ అవ్వచ్చు, ఫ్లోటింగ్ సెల్ఫ్స్ లాగా ఆర్గనైజర్స్ అవ్వచ్చు, లేదంటే లైక్ డెకరేషన్ లాగా అవ్వచ్చు, ఆల్ ఆర్ట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే బాగానే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు, ఒకటే అనకుండా. నాకు అదైతే చాలా క్యూట్గా అనిపించింది. దాని మీద ఒక ఏదైనా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఆ చైర్ మీద పెట్టేసేయచ్చు. చూడడానికి చాలా క్యూట్గా ఉంది అది. యా అండ్ ఆల్సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కింద ఇప్పుడు మేము ఉండేది మొత్తం లైక్ ఎట్లా అంటే మార్కెట్ మాల్ కాబట్టి ఇక్కడ అన్ని డెస్క్స్ లైక్ మన ఆఫీస్కి రిలేటెడ్ లైక్ వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ ఇక్కడ దొరుకుతుంది. లైక్ చూసారు కదా అక్కడ బిన్ అంటే మనం క్లోత్స్ వేసుకొని ఏదో ఒకటి అలా బిన్ అది ఆర్గనైజర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే లైక్ టాయ్స్ వేసుకోవచ్చు, లేదంటే క్లోత్స్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే లైక్ మనం బుక్స్ కానీ ర్యాక్స్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే సెల్ఫ్లో ఓపెన్ సెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు. లైక్ డిఫరెంట్ యూసేజ్ అనమాట ఒక ప్రోడక్ట్. ఇవన్నీ అవి కప్స్ లైక్ ఇంకా ఆల్మోస్ట్ మనము ఎంట్కి వచ్చేసాం అనమాట. అంటే పెద్ద వేర్ హౌస్కి ఎంటర్ అవుతాము. అంటే పెద్ద పెద్దవన్నీ అక్కడ బాక్సుల్లో ఉంటాయి, వెళ్ళి తీసుకోవచ్చు. ఇది ప్లాంట్ లాస్ట్ ప్లాంట్ సెక్షన్. ఇవన్నీ ప్లాస్టిక్ ప్లాంట్స్ అనమాట. రియల్ ప్లాంట్స్ వేరే సెక్షన్లో పెట్టారు. ఇవన్నీ జస్ట్ డెకరేషన్కి ప్లాస్టిక్వి అవన్నీ. అవంతా ప్లాస్టిక్వి. ఇక్కడ చూస్తున్నట్టే ప్లాస్టిక్లో కూడా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పెట్టారు. లైక్ ఫ్లవర్ ప్లాంట్స్, లేకపోతే జస్ట్ గ్రాస్ ఆర్ ఎల్స్ జస్ట్ ఏదైనా వైల్డ్ లిల్లీ అట్లాంటి థీమ్లో అక్కడ ప్లాస్టిక్ అన్నీ తయారు చేసి అక్కడ ప్లాంట్స్ అక్కడ పెట్టారనమాట. లైక్ మీకు గార్డెన్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఆ పాట్స్ కొనుక్కోవచ్చు ఇండివిజువల్గా, లేదు అంటే డెకరేషన్కి కావాల్సిన ఫ్లవర్ వాజెస్ అలాంటి చిన్న చిన్నవన్నీ ఇక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే వన్ టైం బై, మీరు కొని డెకరేట్ చేసుకునేవి కదా, ఇవి రియల్ ప్లాంట్స్ కాదు కాబట్టి ఇంట్లో మీకు మీ ఐడియాని బట్టి డెకరేట్ చేసుకోవడానికి. అండ్ క్యాండిల్స్ అండ్ క్యాండిల్స్ మాత్రం మంచివి దొరుకుతాయి ఇక్కడ కొనడానికి. అండ్ మనకు లాంతర్ అంటారు కదా, దీపాలు పెట్టే లాంతర్స్, అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలోనే. ఇవైతే రియల్ ప్లాంట్స్ ఇక్కడ మనకు కనిపించేవి. రేవతి అన్నీ అప్ అండ్ డౌన్ చేసేసింది, ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో చాలా చూసేసాను అని ఇంకా ఎండింగ్కి వచ్చేలోపు చూస్తూ అక్కడే ఆగిపోతుంది అనమాట. ఇది భలే ఉంది అని. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు కదా, కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో చూస్తాం కానీ అంత ఫీల్ ఉండదు, టచ్ చేసి చూసినంత ఫీల్ ఉండదు అనమాట. మరీ అన్నీ టచ్ చేయము, బట్ అట్లీస్ట్ మనకి బాగా ఇది కొనాలి లేదంటే కొంటాను అన్నప్పుడు మీరు దాన్ని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది అనమాట, టచ్ చేసి చూసి కొండం. నాకు ఆ ప్లాంట్స్ చూస్తారా అక్కడే ఉండిపోదాం అనిపించింది. లైక్ చాలా లైవ్లీగా ఉంది అక్కడ ప్లాంట్స్ అన్నీ, అంత ఫ్రెష్గా అంత చాలా బాగుంది చున్నిక. లైక్ ఆ సరౌండింగ్ అంతా ఆ రియల్ ప్లాంట్స్ ఉన్న సరౌండింగ్. మీకు ఆ ప్లాంట్ ఏంటో తెలుసా రేవతి? లేదు, వీడియో తీసాము. మరి అది చైనీస్ మనీ ప్లాంట్ అంటారు అనమాట. ఇక్కడ అది ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ మోస్ట్లీ అందరూ ఎలా పెట్టుకుంటారంటే లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండ్ ఎక్కువ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉన్నాయి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే మనం ఎక్కువ క్లోజ్డ్గా ఉంటుంది కదా, లైక్ డోర్స్ ఇవన్నీ కూడా ఇండియాలో తీసినంత ఈజీగా తీసేయలేమన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏముంటుంది అంటే చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, అండ్ ఆల్సో సెక్యూరిటీ అనుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ థింగ్స్ వల్ల మనం అంత ఓపెన్గా చేయలేము కాబట్టి డోర్స్ మనం మోస్ట్లీ ప్లాంట్స్ని మెయింటైన్ చేసుకుంటారనమాట ఇంట్లో కొంచెం. సో మేమైతే ఒక ల్యాంప్ కొని సెల్ఫ్ చెక్ ఇన్ అవుతున్నాము. సెల్ఫ్ చెక్అవుట్. సో సెల్ఫ్ చెక్అవుట్ చేసాము. ఈ ల్యాంప్ కోసమే వచ్చామన్నమాట. ల్యాంప్ దొరికింది, సెల్ఫ్ చెక్అవుట్ అయిపోయింది. సో చెక్అవుట్లో మీకు లాయల్ కార్డు ఉంటే లాయల్ కార్డు కూడా మీరు స్కాన్ చేయొచ్చు, అవి పాయింట్స్ యాడ్ అవుతుంది. అది ఉండడం వల్ల ఏంటి అంటే మీకు పాయింట్స్ తెలుస్తాయి సేల్స్ అనేవి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫర్ నౌ.